జీవము గల దేవుని నామమున నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయమున ఫేత్ క్రైస్ట్ టెంపుల్ ప్రభు పరిచర్యలో మీ దైవజనరాలు రక్షిత యువాంజలిన్ గారి ద్వారా దేవాతి దేవుడు మీకిచ్చే ఈ ఘనమైన ఆదరణ, ధైర్యపరిచే వాగ్దానము నీకోసమే. సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లు వారికి బలమునిచ్చువాడు ఆయనే. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. He gives power to the faint and the have sorrow and weak and every kind of powerless, strengthless situations. Today God gave you wonderful promise today for you. Book of Isaiah chapter 49 verse 29. గనుడు సజీవుడైన యేసు ప్రభు నామమున ఓ కృంగిపోతున్న సహోదరి సహోదరుడా, బలహీనపడుతున్న ఓ తల్లి, ఓ అక్క, అన్న, మీకే ఈ దేవుడు ఈ దినము వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చువాడు ఆయనే. ఏ రకమైనటువంటి కృంగుదలలో నీవు ఉన్నావో, చేసి చేసి అలసిపోయి ఉన్నావు, ప్రయత్నించి నీవు ఓడిపోయిన పరిస్థితుల్లో ఉంటున్నావో, ఈరోజు నా దేవుడు నీకు ఇచ్చే గొప్ప ఆదరణమైన మాట, గొప్ప జీవము గల వాగ్దానం. బలమునిచ్చువాడని నేనే అంటున్నాడు, ధైర్యపరచువాడని నేనే అంటున్నాడు. కృంగిపోతున్న స్థితిని, బలహీనపడిపోయిన స్థితిని దేవుడు నేను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ దినము నీవు చేయవలసిన ఓ ఘనమైన పని ఏంటో తెలుసా? నీ మనస్సు ప్రభు మీద పెట్టు, నీ విశ్వాసము ప్రభు నందు పెట్టు, నీ యొక్క తలంపులు ప్రభు వైపుకు మళ్లించు. అప్పుడు ఆయన నీ ఎడల గొప్ప మేలుతో నిన్ను బలపరచనై ఉన్నాడు. కృంగిపోయిన వారు ఎంతో మంది సొమ్మసిల్లి ఇంకా ఆధారము లేదని, ఆశ్రయము లేదని, దిక్కు లేదని, మమ్మల్ని ప్రేమించువారు లేరని, మాకు సహాయము చేసేవారు లేరని ఈ రోజున ఎంతో మంది అలసిపోయి కృంగిపోయి మరణావస్థలో, మరణ ఛాయలు, మరణాంచుల్లో ఉంటూ ఉన్నారు. వారందరికీ దేవుడిచ్చే గొప్ప వాగ్దానం ఈరోజు. సొమ్మసిల్లిపోతున్నావో నా స్నేహితుడా, స్నేహితురాలా, దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన వైపు చూడ.